నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని జేఆర్పేట సింహాద్రి మార్ట్ వెనకాలలో నివాసం ఉంటున్న పద్మశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని కుటుంబంతో సహా వైద్య పరీక్షల కోసం 2 రోజుల క్రితం నెల్లూరుకు వెళ్లి అక్కడే ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దొంగతనం జరిగినట్లు బాధితుడు వెల్లడించాడు. ఇంట్లో ఉన్న 14 సవర్ల బంగారంతో పాటు 750 గ్రాముల వెండి మరియు 5,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు ఇంటి యజమాని పద్మశేఖర్ రెడ్డి తెలిపారు. జరిగిన దొంగతనంపై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూ టీం ద్వారా విచారణ చేపట్టారు. వాళ్ళకి అందరికీ తెలుస్తాను నేను కదా అక్కడ డిఎన్ఏ కార్డు గుర్తుంటే ఎవరో ఒక నెంబర్ ఇచ్చిండేవాడు మధ్యాహ్నం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండే వాళ్ళకి ఐడియా లేదు. వాళ్ళు మా చెల్లి నాకు ఫోన్ చేసి సరే సార్